హలో అందరికీ వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ డెలివరీ వ్లాగ్ అనమాట. ఇది తను 2 days బిఫోరే హాస్పిటల్లో అడ్మిట్ అయింది. కానీ మేము 2 days కూడా వెళ్ళి చూడలేదు తను ఎలా ఉంది అనేసి. తను చాలా కోపంగా ఉంటుందని అనుకొని చెప్పకుండా వెళ్ళిపోయి చూసేసరికి తను షాక్ అయిపోయింది. ఇంకా గతం తన అక్కని పక్కకు వదిలేసి మా ఫ్రెండ్తో అయితే వాకింగ్ చేస్తూ ఉంది. నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో తను దానికోసం అనేసి వాకింగ్ చేస్తూ ఉంది. చాలా కష్టపడింది తనైతే. మేమైతే ఆ సిచ్యువేషన్లో అయితే చూడలేకపోయాము. మా ఫ్రెండ్స్ అయితే సజెషన్స్ ఇస్తూ ఉంది, ఇలా ఉండు అలా ఉండు, ఇలా ఏం కాదు నార్మల్గా ఉండు అది అనేసి అయితే సజెషన్స్ ఇస్తూ ఉంది. సో తనకి నార్మల్ అంటే పెయిన్స్ వస్తున్నాయి అనేసి అయితే లోపలికి తీసుకెళ్లారు. ఆ లోపు మేము ఏం చేయాలో తెలియక కూర్చొని మా ఫ్రెండ్ అయితే సెక్యూరిటీ జాబ్ చేస్తూ ఉంది. ఎట్టకేలకు సెక్యూరిటీ జాబ్ నిజంగా ఒకరినంటే ఆగుతారో చూస్తావానే. అలా కాసేపు అయితే ఎంజాయ్ చేసాము. మేమైతే ఈవినింగ్ వరకు అయితే అంటే మేము వెళ్ళింది ఈవినింగ్ అయినా కూడా నైట్ 9 వరకు అయితే వెయిట్ చేసాము. స్టిల్ ఇంకా తనకి పెయిన్స్ ఏం రావట్లేదని అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ థర్స్డే రోజు 2 o'clock అలా తను డెలివరీ అయిందనమాట. ఆ రోజు కూడా వెళ్ళలేకపోయాము. ఫ్రైడే రోజు అయితే చూడడానికి అనేసి ఈవినింగ్ 6 o'clock అలా స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అవ్వడం ఆలస్యం, లైట్గా చిన్న వర్షం అయితే స్టార్ట్ అయింది. బండి పక్కకు పెట్టేసి అయితే బేబీ కోసం అయితే చిన్నగా షాపింగ్ అయితే చేసాము. దానికోసం జుబ్బాస్ అయితే తీసుకొని అక్కడ నుండి అయితే బేబీని చూడడానికి అయితే మేము లోపలికి వెళ్ళాము. అయితే వెతుకుతూ ఉన్నామన్నమాట. తను ఎక్కడ ఉందో అనేసి. అంటే డెలివరీ అయిన వెంటనే వెళ్ళలేదు కదా, సో తను నేను నార్మల్ వార్డ్కి అయితే వేశారు. సో వెతుక్కుంటూ అయితే వెళ్ళాము. కానీ వెళ్ళేసరికి అయితే అక్కడ బేబీ లేదు. బేబీకి కొంచెం హెల్త్ బాగాలేదనేసి పసకలేని అనేసి బాక్స్లో అయితే పెట్టారంట. సో మేమైతే వెయిట్ చేసాము బేబీ ఇంకా పైకి తీసుకొస్తారనేసి. అంతలోపు మేము తీసుకొచ్చిన ఇడ్లీ అయితే తనకైతే తినిపిస్తూ ఉన్నాము. అయ్యో పడతలేదే. ఏడిస్తే పైకి తీసుకొస్తాను వెయిట్ చేసాం, కానీ ఇంకా ఏడవట్లేదు అనేసి అయితే మేమే బేబీ దగ్గర చూడడానికి అయితే వెళ్ళాము. చాలా క్యూట్ ఉంది కదా. తనైతే మళ్ళీ ఇంటికి వెళ్ళాక అయితే మళ్ళీ ఎత్తుకోలేదనేసి అయితే ఇదే ఫస్ట్ టైం ఎత్తుకొని కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్స్ తీసుకున్నాము నేను మా ఫ్రెండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు చిట్టి వ్లాగ్స్.